అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత ఏకాదశోధ్యాయంలోని 45, 46 శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ఏకాదశోధ్యాయః. విశ్వరూప సందర్శనయోగః. అర్జున ఉవాచ అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. మునుపు ఎన్నడూనూ చూడని ఆశ్చర్యకరమైన ఈ రూపమునుగాంచి మిక్కిలి సంతసించితిని. కాని భయముచే నా మనస్సు కలవరపాటు పొందినది. కనుక చతుర్భుజయుక్తుడవై విష్ణురూపముతోడని నాకు దర్శనమిమ్ము. ఓ దేవేశ, జగన్నివాస, ప్రసన్నుడవు కమ్ము. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. కిరీటమును, గదను, శంఖ చక్రములను ధరించిన నీ రూపమును చూడగోరుచున్నాను. ఓ సహస్రబాహు, విరాడ్రూప, నీ చతుర్భుజ రూపమును నాకు చూపుము. రేపు 47, 48 శ్లోకాల గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో శ్లోకం, భావం కూడా ఉంటాయి. చూస్తూ వినవచ్చు. శ్రీకృష్ణార్పణమస్తు.